రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం మీద సిబిఐ ఎంక్వైరీ చేసేటప్పుడు పాపము ఏ ఒక్క మంత్రికి వాళ్ళ క్యాబినెట్లో సిబిఐ ఎంక్వైరీ చేస్తుండని ఎవరికి కూడా తెలియదు. అందరు కూడా సిట్ వేస్తుండో ఏసీబీ వేస్తుండో అనుకున్నారు. కానీ మంత్రులే ఆశ్చర్యపోయినరు. ఇలా మంత్రులే స్వయంగా సిబిఐకి ఎందుకు ఇచ్చిండు ఇలా అనేది మొత్తం గుసగుస పెడతా ఉన్నారు. ఇలా వాస్తవంగా చెప్పాలంటే ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చూస్తుంటే నాకు చాలా జాలేస్తూ ఉంది. అది కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ మంత్రులు కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళని చూస్తుంటే జాలేస్తూ ఉంది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రియా లేకుంటే ఈయన బీజేపీ పార్టీ ముఖ్యమంత్రియా మాకైతే అర్థమైతే లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకులని చూస్తుంటే జాలేస్తూ ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని తీసుకుపోయి నడి సముద్రంలో ముంచుతా ఉన్నాడు. మొత్తము బీజేపీకే సాయం చేస్తూ ఉన్నాడు. ఇలా నరేంద్ర మోడీ గారు ఏది చెప్తే అది ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు.